ప్రియమైన శ్రోతలకు నమస్కారం. తెలంగాణ జానపద కళా వైభవం ప్రత్యేక ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వినోదం మానసికోల్లాసం, భావ వ్యక్తీకరణ కోసం అనాదిగా పల్లె ప్రజలు కొన్ని కళారూపాలను ఎవరికి వారు సృష్టించుకొన్నారు. వారి అవగాహన, విజ్ఞానం మేరకు అవి ఆవిర్భవించాయి. అవే జానపద కళారూపాలుగా ప్రసిద్ధి పొందాయి. జనులు నివసించే చోటునే జనపదం అంటారు. జనపదం అంటే పల్లెటూరు. జనపదంలో ఉండేవాళ్లే జానపదులు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఆగస్టు 22వ తేదీన అంతర్జాతీయ జానపద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం రసజ్ఞులైన శ్రోతలకు, జానపద కళాకారులకు శుభాకాంక్షలు అందిస్తూ తెలంగాణ జానపద కళా వైభవం ప్రత్యేక ధారావాహిక కార్యక్రమాన్ని ఈ రోజు నుండి ప్రతి శనివారం సాయంత్రం 6:30 ప్రసారం చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా తెలంగాణ జానపదాలైన చిందు భాగవతం, బుర్రకథ, ఒగ్గు కథ, జడకొప్పు, శారద కథలు, కాటిపాపలు, పగటి వేషాలు, గొల్ల సుద్దులు, చిరుతల రామాయణం, వీధి నాటకం, డప్పు నృత్యం, కోలాటం మున్నగు వైవిధ్య ప్రదర్శనలతో తెలంగాణకే తలమానికంగా నిలిచిన ఈ జానపద కళారూపాల్ని నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి భాగంగా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమంలో జానపద కళల విశిష్టత గురించి ఒక్కసారి తెలుసుకుందాం. అమెరికాకు చెందిన ఆధునిక ప్రసిద్ధ జానపద విద్వాంసుడు అలెన్ డెండస్ జానపదానికి ప్రత్యేక నిర్వచనాన్ని ఇచ్చాడు. అతని ప్రకారం జానపదులంటే ఏ ఒక్క విషయంలోనైనా భాగస్వామ్యం కలిగిన జన సముదాయం. వీళ్ళు ఒకే భాషకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఒక ప్రదేశంలో నివసిస్తున్న వాళ్ళు కావచ్చు, ఒకే జాతికి, మతానికి, వృత్తికి సంబంధించిన వాళ్ళు కావచ్చు. కానీ జన సముదాయం తమదేనని చెప్పుకోదగిన కొన్ని సంప్రదాయాలు కలిగి ఉండాలి. ఈ ఆధునిక నిర్వచనాన్ని అనుసరిస్తే జానపదులంటే సమాన సంప్రదాయాలు కలిగిన ఆటవీకులైన, గిరిజనులైన, గ్రామీణులైన, నగరవాసులైన జానపదులే అవుతారని భావించవచ్చు. పాశ్చాత్య జానపద విద్వాంసులు జానపదం అనే పదానికి సమాన అర్థంగా ఫోక్ అనే పదాన్ని సూచించారు. ఈ ఫోక్ అనే పదాన్ని మొదటిసారి 1846 సంవత్సరంలో బ్రిటిష్ రచయిత అయిన విలియం జాన్ థామ్స్ సూచించారు. ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి ఆయా దేశ, కాల, భాషలకు అనుగుణంగా జానపద సంస్కృతి వెలసింది. ఈ సంస్కృతి మొత్తాన్ని జానపద విజ్ఞానం తనలో ఇముడుచుకున్నది. పల్లెవాసులు ఇముడుచుకున్న ఆలపించే పాటలు, నృత్యాలు, ఆటలు వంటివి జానపద కోవలోకి వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా జానపద కళలు, వాంగ్మయానికి ఎంతో విశిష్టత ఉంది. అవి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఫరిడవిల్లడం, సంబంధిత ప్రాంతానికే పరిమితం కావడం, ఇతర ప్రదేశాల వారికి అర్థం కాకపోవడం వంటి కారణాల వల్ల క్రమంగా కనుమరుగవుతున్నాయి. జానపద కళల చరిత్ర ఎంతో విస్తారమైంది. మతం, వృత్తి, భక్తి, ఆచారాలు, సంప్రదాయాలు వంటి అంశాల ఆధారంగా అవి ఏర్పడ్డాయి. ఆ కళారూపాలు ప్రధానంగా గేయ, వచన, దృశ్య రూపాలుగా ఉంటాయి. ఆనందం,
వినోదం, విజ్ఞానం, లోకజ్ఞానం వంటి ఎన్నో అంశాలు వాటిలో కనిపిస్తాయి. సంగీతం, నాట్యం, నాటకం, కవిత్వం వంటివి జానపద కళారూపాలకు ఆలంబనగా నిలిచాయి. ఇతర ఎలాంటి వినోద సాధనాలు లేని రోజుల్లో జానపద కళా ప్రదర్శనలే అలసిపోయిన పల్లె ప్రజలను సేదతీర్చేవి. గ్రామాల్లో జానపద కళాకారులు వివిధ రకాలైన ప్రదర్శనలు ఇచ్చేవారు. రాజుల చరిత్రలు, పురాణ గాథలు, ప్రాంతీయ విషయాలు వంటి వాటిని కళారూపాలుగా మలచేవారు. తమిళనాడు రాష్ట్రంలో కరక్కట్టం, కర్ణాటకలో యక్షగానాలు, కేరళలో కాలియాట్టం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాలలో ఆదివాసీ జానపద నృత్యాలు ప్రసిద్ధి చెందాయి. ఉత్తరప్రదేశ్లో రాస్లీలా, పంజాబ్లో భాంగ్రా, రాజస్థాన్లో గుహుమర్, పశ్చిమ బెంగాలులో కీర్తన్, గంభీర నృత్యం వంటివి కనిపిస్తాయి. అలాగే మహారాష్ట్రలో లావణి, తమాషా, కాల్బేలి నృత్యం, అస్సాంలో బిహు, గుజరాత్లో దాండియా, బీహార్లో భోజ్పురి జానపద గేయాలు, ఇతర కళారూపాలు ప్రసిద్ధిగాంచాయి. ఛత్తీస్గఢ్ గిరిజన తెగకు చెందిన తీజన్ బాయి స్థానిక భాషలో మహాభారతం కథలను వినిపించే పాండవాణి కళారూపం ద్వారా పేరు ప్రఖ్యాతులు గడించారు. పురాతన జానపద నృత్య నాటక రూపాల్లో నౌటంకి ఒకటి. ఇది ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్లలో ప్రాచుర్యంలో ఉంది. ఈ కళారూపం తెరమరుగు కాకుండా అక్కడ కొన్ని బృందాలు విశేష కృషి చేస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఒగ్గు కథ, కోలాటం, తోలుబొమ్మలాట, బుర్రకథ, యక్షగానం, హరికథ, తప్పెటగుళ్ళు, తింస, జ్యోతి నృత్యం, గరగనాట్యం, చెక్క భజన, చిందు భాగవతం, పగటి వేషాలు, పులి వేషాలు, గొరవయ్యల నృత్యం, వీధి భాగవతం, వీరనాట్యం, వీరభద్ర విన్యాసం, గంగిరెద్దుల ఆట వంటి వందలాది కళారూపాలు విలసిల్లాయి. విస్తారమైన జానపద కళారూపాలు మరియు సాహిత్యంపై భారత్లో 18వ శతాబ్దం దాకా పరిశోధనలు జరగకపోవడం దురదృష్టకరం. బ్రిటన్కు చెందిన భాషా శాస్త్రవేత్త, న్యాయవేత్త విలియం జోన్స్ జానపద విజ్ఞానంపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, జానపదం తెలంగాణ ప్రజల దైనందిన జీవితంలో అంతర్భాగం. ఇక్కడి ప్రజల వేష భాషలు, ఆశలు, ఆశయాలు, ఆలోచన సరళి అన్నీ తనలో అంతర్లీనం చేసుకొని అభివ్యక్తం చేస్తుంది జానపదం. కాకతీయుల కాలం నుంచి నేటి వరకు ఆయా కాలమాన పరిస్థితులకు నిదర్శనాలుగా నిలిచి తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక పాత్రను పోషించాయి తెలంగాణ జానపద కళారూపాలు. జానపద కళాకారులు తమ ఆటపాటలతో ఉద్యమాన్ని ఉత్తేజపరిచారు. తమ ప్రదర్శనల ద్వారా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, అణచివేతను సామాన్య ప్రజానికానికి చేరవేసి ఉద్యమానికి కళా సారథ్యాన్ని వహించారు. ధూమ్ధామ్ పాటలు, ఉద్యమ పాటలు, ఒగ్గు విన్యాసాలు, చిందు నాటకాలు, బోనాల జాతరలు, బతుకమ్మ ఆటలు, డప్పు చప్పుళ్ళు, పగటి వేషాలు, ఇలా ప్రతి కళారూపం ఉద్యమంలో ప్రాతినిధ్యం వహించి తెలంగాణ పోరాటాన్ని ఉధృతం చేసి కళా ప్రాముఖ్యాన్ని, వైభవాన్ని చాటి తెలంగాణ సాధనలో ప్రత్యేక పాత్రను పోషించాయి. జనం మధ్య నుంచి పుట్టాయి కాబట్టి ఈ కళారూపాలు ఇంత శక్తివంతమైనవిగా రూపుదిద్దుకున్నాయి. జానపద కళల విశిష్టత గురించి మరికొన్ని అంశాలు తెలంగాణ జానపద కళా వైభవం ప్రత్యేక ధారావాహిక కార్యక్రమంలో వచ్చే వారం ఇదే సమయానికి తెలుసుకుందాం.